వెల్కమ్ టు సమ్మర్ స్పెషల్ సూప్స్ అండ్ స్టార్టర్స్. హాయిగా చల్లగా. ఈ రోజు మన ఎపిసోడ్ లో నేర్చుకోబోయే రెసిపీ దహీ వడ. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? దహీ వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక జార్ తెచ్చుకుందాం. నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన పెసరపప్పు, దీన్ని గ్రైండ్ చేసుకుని ఉంటాం. పేస్ట్ అయిపోయింది. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. తీసుకొని నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గ్రీన్ చిల్లీస్ క్రష్ చేసి పెట్టుకున్నవి, కొంచెం కొత్తిమీర, జీలకర్ర పొడి, కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొంచెం వంట సోడా వేసి కలుపుకుందాం. ఓకే అండి, ఇది కలుపుకునే లోపు ఆయిల్ హీటింగ్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇది కలిపేసుకుందాం. దహీ వడ ఎవరైనా ఇష్టపడి తింటారు కదా, అందులో పెరుగు ఉంటుంది, అందులో మళ్ళీ వడ, ఎవరికైనా వడలంటే ఇష్టం, దాంతో దహీ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిపోయిందండి, మనం వడలు వేసుకుందామా? వడల్లాగా వేసేసుకుందాం. ఇందులో కావాలంటే మీరు ఇంకా వేరే లీవ్స్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, వడలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయాక కాసేపు డ్రైన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవుతే ఇంకా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. కొంచెం కుక్ అవ్వాలి కదా లోపల కూడా.
ఇది మనకి లంచ్లో స్నాక్ కాగను, ఈవినింగ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టపడి తినే స్నాక్ ఇది. స్టార్టర్గా కూడా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. సో కొంచెం ఫ్రై అవ్వాలి, ఇంకొంచెం ఫ్రై అవుతే తీసేసేయచ్చు. ఇవి ఇంకొంచెం కుక్ అవ్వాలి కదా. సో ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసేయండి. కొంచెం ఉప్పు, షుగర్, అల్లం చిన్న చిన్న ముక్కలు చేసి ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. చిల్లీ కూడా అలాగే చిన్న చిన్న ముక్కలు చేసినవి వేసుకుందాం. కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా బీట్ చేద్దాం మిక్స్ అయ్యేదాకా. ఓకే, మన వడ కూడా అయిపోతుంది. ఫ్రై అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో తీసుకొని డ్రైన్ చేద్దాం కొంచెం ఆయిల్. డ్రైన్ అయ్యాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేయడమే. సర్వింగ్ బౌల్ తీసుకుందామా? ఓకే, ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పీల్చుకుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మిక్స్ చేసి పెట్టుకున్న దహి మసాలా ఉంది కదా, ఇందులో వేసేద్దాం. దహి వడ అంటేనే ఎక్కువగా పెరుగు ఉండాలండి. సో చూడండి, కొంచెం తిక్కుగా పెరుగు ఉంటేనే బాగుంటుంది దీనికి. వడ మొత్తం దాంట్లో మునిగి కొంచెం మెత్తగా అయిపోవాలన్నమాట. దాని క్రిస్పీనెస్ అంతా పోవాలి, పెరుగు టేస్ట్ అంతా వచ్చేలాగా ఉండాలన్నమాట వడకి. ఓకే, టేస్టీ అండ్ ఎమ్మీ దహి వడ రెడీ. ఇది నేను టేస్ట్ చేసి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. దహి వడకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు హాఫ్ కప్, పెసరపప్పు పావు కప్, ఉప్పు తగినంత, సోడా చిటికెడు, జీరా హాఫ్ టేబుల్ స్పూన్, అల్లం 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత, పెరుగు 2 కప్స్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చక్కెర 1 టేబుల్ స్పూన్. దహి వడ తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో మినపప్పు, పెసరపప్పు వేసి సరిపడా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో మిక్సీ పట్టిన మినపప్పు మిశ్రమం వేసి ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీరా పొడి, అల్లం ముక్కలు, వంట సోడా వేసి కలుపుకొని వడ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. ఆ తర్వాత వడ పిండిని నూనెలో వడల్లా వేసి కాల్చుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, పంచదార, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా బీట్ చేసుకోవాలి. చివరగా సర్వింగ్ బౌల్లోకి వడలు వేసి పైనుండి పెరుగు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే దహి వడ రెడీ. దహి వడకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. చాలా బాగుంది. వడ క్రిస్పీగా ఉంది. ఇప్పుడే వేసాం కదా, వేడివేడిగా క్రిస్పీగా. అందులో పెరుగు,
కొత్తిమీర, చిల్లీస్ అవన్నీ టేస్ట్ చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉందండి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. పిల్లలు ఇష్టపడి తింటారు. సో ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయ్యాను అనుకుంటున్నారా? మళ్ళీ ఎలా చూద్దాం అనుకుంటున్నారా? డోంట్ వరీ, లాగిన్ టు www.youtube.com/etvabhiruchi లేదా www.facebook.com/etvabhiruchi. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేస్టీ రెసిపీ చూసేశారు కదా, ఇదండి మన సమ్మర్ స్పెషల్ సూప్స్ అండ్ స్టార్టర్స్. హాయిగా చల్లగా మరో స్పెషల్ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.